ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో కుంభాభిషేకం. స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తజనం. ఘనంగా ముగిసిన తాతయ్య గుంట శ్రీ గంగమ్మ జాతర. తిరుపతిలో అమ్మవారి విశ్వరూప సందర్శనం. ఊరు వాడ సంబరంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు. రామభక్తుని సేవలో పరవశించిన ఆ బాలగోపాలం. కడప జిల్లా చక్రాయిపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. సుమారు 28.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో గండి క్షేత్రాన్ని పునర్నిర్మించిన సందర్భంగా ఈ ఉత్సవాలను మే 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మే 12వ తేదీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గండి క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర కలశాభిషేకంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొని భక్తి పరవశంతో తన్మయులయ్యారు. కుంభాభిషేక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ నుంచి 8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలిన వారిని కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికీ మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. కడప జిల్లాలో ఆలయ కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. 8 ప్రధాన ఆలయాలకు వేశాం, ఇంకా మిగిలిన వాటికి కూడా వేయడం జరుగుతుంది. ఇంకా కూడా మన కడప జిల్లాలో అనేక ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం. ఇటీవల ఒంటిమిట్ట టీటీడీ తరఫున అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారానే ఈ యొక్క వీరాంజనేయ స్వామి, అలాగే పొలతల ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇవి కాక ఈ జిల్లాలో ప్రతి చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయం వరకు ఎంత నిధులు అవసరమున్నా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఆలయాన్ని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. మంచి సదుపాయాలతో సేవ చేసే భాగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకి అందించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మాలకి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో మంత్రి కందుల దుర్గేష్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీ గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనంతో తిరునగరం పరవశించింది. ఊరికొక రూపంలో 1000 నామాలతో 1,00,000 సద్గుణాలతో కోటి కళ్లతో మానవాళిని కాచి కాపాడే తల్లి శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అమ్మవారి చెంపనరుకుడు విశ్వరూప సందర్శనం భక్తజన సందరంగా సాగింది. వారం పాటు వివిధ వేషధారణలతో జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం విశ్వరూపం రోజు బంకమట్టితో ఆలయంలోని ఒడిబాల స్తంభం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారి బృహత్తర ముఖారవిందానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ఆ మట్టిని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయం. అనువంశిక ఆచారంగా వస్తున్న ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి ఉదయం కైకాల వంశస్థులు పేరంటాల వేషాన్ని ధరించి పంబలి వాయిద్యాల నడుమ చాటు మండపం వద్దకు వెళ్ళి ఆ తర్వాత బేరిశెట్టి ఇంటికి వెళ్ళి అక్కడి నుండి పెరంటాల పూజలు అందుకొని నేరుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపను నరకడంతో గంగజాతర మహోత్సవం సంపూర్ణంగా ముగిసింది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రికి బుధవారం 2 వీల్ చైర్స్ను విరాళంగా అందజేశారు. తిరుపతి జిల్లా బాలయ్యపల్లె మండలం చిలమనూరు గ్రామానికి చెందిన బత్తల సుశీలమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బత్తల జానకిరామయ్య కుమారుడు బత్తల సుబ్రహ్మణ్యం 15,000 రూపాయలు విలువ చేసి 2 వీల్ చైర్స్ను విరాళంగా అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని 16 కాళ్ల మండపం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే సాటితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా వెలుసలుతున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత అభయాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తిరుచిపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం కాణిపాకం క్షేత్ర వీధుల్లో ఉత్సవమూర్తులకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను సంప్రదాయ శోభితంగా జరిపారు. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుడి దివ్య ప్రాంగణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అర్చకులు స్వామివారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వడమాలలను సమర్పించారు. ఆపై స్వామివారికి సహస్రనామార్చన, ఆకుపూజ, సింధూర పూజలను మంగళకరంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు నగరం గంగమ్మ జాతరతో సందడిగా దర్శనమిచ్చింది. చల్లని తల్లి భక్తులను కంటికి పాపలా కాచి కాపాడే వరాల దేవత గంగమ్మను ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలో కొలువు తీరిన 7 గంగమ్మలకు ఏకకాలంలో జాతరను ఉత్సవ శోభితంగా నిర్వహించారు. నగరంలోని బజారు వీధి, గిరింపేట, సంతపేట, కొంగారెడ్డిపల్లె, దొడ్డిపల్లె, మురకంబట్టు, కట్టమంచి ప్రాంతాల్లో కొలువు తీరిన 7 గంగమ్మలకు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బజారు వీధిలోని శ్రీ నడివీధి గంగమ్మను సర్వభరణ భూషితంగా నిమ్మకాయ మాలల అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గంగమ్మను దర్శించుకుని అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే, అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే, శ్రీ భువనేశ్వరి
విశాఖపట్నంలోని వన్ టౌన్లో నెలవైన శ్రీ విజయ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ విజయ ప్రసన్నాంజనేయ స్వామివారి సింధూరమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ఆకు పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు నగరం తేనెబండలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా రామభక్తుడు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పుష్పమాలలతో అలంకరణలు చేశారు. ఆపై స్వామివారికి వడమాలలను, తమలపాకుల మాలలను అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని వెన్నకృష్ణుని రూపంలో అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో, క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. స్వామివారి సింధూర శోభిత దివ్యమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఆపై స్వామివారికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन भरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. నెల్లూరు జిల్లా గూడూరు కోనేటిమిట్టలోని శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలను నిర్వహించారు. ఆపై స్వామివారిని పల్లకిపై ఆసనులను గావించి మంగళ హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ శ్రీరామ భక్త హనుమాన్ నామస్మరణల నడుమ శ్రీ ఆంజనేయ స్వామివారికి పల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను భక్తులు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. జిల్లాలోని నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, నకరేకల్, హాలియా తదితర ప్రాంతాల్లో రామభక్తుడికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ఆకుపూజలు జరిపారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తిని వెంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించి కలశ స్థాపన, కలశారాధనగా వెంచారు. అనంతరం భక్తుల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను భక్తులు ఎంతో భక్తిగా జరుపుకున్నారు. పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహికంగా 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి నివేదనలు, నీరాజనాలు సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మహా కార్యక్రమంలో పాల్పంచుకుని శ్రీ ఆంజనేయ స్వామివారిని ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ముందుగా స్వామివారి దివ్య ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కలశ స్థాపన గావించి హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి వేదమంత్రోచ్చరణలు, సహస్రనామార్చన యుక్తంగా 1,00,000 మల్లెల అర్చన మంగళప్రదాయకంగా జరిగింది. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మల్లెల అర్చనలో పాల్గొన్నారు. శరణు శరణు విభీషణ వరద, శరణు శరణు విభీషణ వరద, శరహి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద, శరహి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు సమీపంలోని మిట్టూరులో వేంచేసిన శ్రీ పట్టాభిరామ్ భజన మందిరంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భజన మందిరంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి చిత్రపటానికి విశేషంగా పూజలు జరిపారు. ఆపై భజన మందిరం ప్రాంగణంలోని 15 అడుగుల శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మగటి మిగల హనుమంతరాయ, మగటి మిగల హనుమంతరాయ, దిగువ పట్టడములోని దేవా, దిగువ పట్టడములోని దేవా హనుమంత, మగటి మిగల హనుమంతరాయ.
మంత్రాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాత ఊరులోని శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా కొండాపురం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తీసుకొచ్చారు. ఎంతో వైభవంగా సాగిన ఆంజనేయ స్వామివారి ఊరేగింపులో భక్తులు కాషాయ జెండాలను ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరేగింపు ఆద్యంతం జయ జయ శ్రీరామ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో మారుమోగింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఎగువ మధ్యంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివారి భారీ దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా పంచామృతాలతో ఆపై సుగంధ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్చరణలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆపై అలంకరణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. అమ్మవారి ఆలయంలో గంగజాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ అలంకారాల్లో కొలువు తీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ పొన్ని అమ్మవారి దివ్యమంగళమూర్తిని అర్చకులు మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శ్రీ ముత్తుమారి అమ్మన్ అలంకరణలో కొలువు తీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శక్తి స్వరూపిణిగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాములకు కళ్యాణం జరిగింది. సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సుందరమైన అలంకరణలతో కళ్యాణ వేదికపై ఆసీనులను గావించి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మేళతాళాల నడుమ కనుల పండుగగా సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ దాసాంజనేయ స్వామివారికి అర్చకులు ప్రాతకాలమే విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని పలు ఆలయాలలో రామభక్తుడు ఆంజనేయ స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అలాగే పర్ణశాల రామాలయంలోని శ్రీ పవనసుత జల ఆంజనేయ స్వామివారికి కదలి ఫలాలు, నాగవల్లి దళాలతో అర్చకులు అర్చనలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి అంజనీ నందనుడి ఆరాధనల్లో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం ఆకట్టుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 80,389 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,213 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,50,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.